అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం. గీతా భగత్ గారు చెప్పినట్టు బరాబర్ ప్రేమిస్తా టైటిల్ చాలా క్యాచీగా ఉంది. టీజర్ చూసాము. టీజర్లో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న సినిమా అని అర్థమైపోయింది. చాలా బాగుంది సంపత్ గారి టీజర్. ధ్రువన్ బ్రో అదరగొట్టారు బీజిఎం. అలాగే ఇందులో 2 అద్భుతమైన సాంగ్స్ రాశానండి. ఒకటి మంచి మాస్ సాంగ్, ఒకటి మెలడీ సాంగ్. 2 అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు రఘురామ్ బ్రో. దానికి మంచి లిరిక్స్ రాశాను అనుకుంటున్నాను. సంపత్ గారు అయితే వదిలిపెట్టలేదు, చాలా బాగా రాయించుకున్నారు. అలాగే మా చిన్ని గారు, వెంకీ గారు, చందు గారు వాళ్ళు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళకి పాటల మీద ప్రతి ఒక్క దాని మీద ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ సినిమాకి పనిచేశారు. ఎంత కష్టపడ్డారో నేను ఫస్ట్ నుంచి ఈ సినిమాతో ట్రావెల్ అయ్యాను. చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఖచ్చితంగా మా అందరికీ బరాబర్ హిట్ ఇస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో లిరికల్ వీడియోస్ రిలీజ్ అవుతాయి, తర్వాత మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్ఆర్ ధ్రువన్ బ్రోకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తను మైల్స్ ఆఫ్ లవ్, లంబసింగి, ఈ మధ్యలో వచ్చిన రోటీ కపడా రొమాన్స్, ఉషా పరిణయం మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి పాటలతో అలరిస్తున్నాడు. ముందు తన పేరు గట్టిగా వినపడుతుంది అనుకుంటున్నాను. ఇలాగే తను నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి ఫర్ ఎవ్రీవన్. బరాబర్ ప్రేమిస్తా టోటల్ తెలంగాణ స్లాంగ్లో ఉంటాయి డైలాగ్స్. ఎలా అయితే టైటిల్లో బరాబర్ ఉందో డైలాగ్స్ కూడా బరాబర్గా ఉంటాయి. దీంట్లో ఏమాత్రం తగ్గేదిలే అన్నట్టుగానే ఉంటాయి. సో నాకు ఈ సినిమాతో బిగ్ బ్రేక్ వస్తుందని గట్టి నమ్మకం ఉంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. నా పేరు చిన్ని అండి. నేను యాక్చువల్లీ ఒక 10-15 ఇయర్స్ క్రితం నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. పరచూరు మురళి గారి దగ్గర, జయంత్ సి బరాంజీ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఈ సినిమా కథ నాకు బాగా నచ్చి మా ఫ్రెండ్స్తో కలిసి ప్రొడ్యూస్ చేసాము. ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్ అయినా అంటే నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, బట్ చాలా నచ్చిందండి కథ నాకు. దాన్ని నుంచి నేను చాలా రిస్క్ చేసి ఇంకా బాగుండాలని డేస్ పెంచినా, బడ్జెట్ పెంచినా, ఏం చేసినా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా చేసుకొచ్చాను సినిమాని. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ తోటే నేను ఉన్నాను. అది జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది. బరాబర్ ప్రేమిస్తానే సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చారు. దర్శకులు తన అభిరుచి మేరకు, తన అవగాహన మేరకు సినిమాని చక్కగా చిత్రీకరించారు. నా పాత్ర కూడా బాగా వచ్చిందనేటువంటి ఆశాభావంతో ఉన్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లేదు, మూవీ మీద మంచి కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఆపర్చునిటీ ఇచ్చిన వెంకీ గారికి, చిన్ని గారికి, చందు గారికి, అన్నిటికంటే మై బ్రో చంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. చంద్ర మా డైరెక్టర్ గారికి 1 కాదు 2 రోజులు కాదు, ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఆయన నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా వారందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. 2018లో ఇష్టంగా ద్వారా మేము ముందుకు వచ్చాను. డైరెక్టర్ సంపత్ గారు వీరే, ప్రొడ్యూసర్ కూడా వీళ్ళే. సో వీళ్ళ బ్యానర్లో ఫస్ట్ ఫిలిం అది. సో తర్వాత సినిమా చూసిన వాళ్ళందరూ బాగానే ఉందన్నారు, కానీ అంత మంచి అవకాశాలు ఏం రాలేదు. సో ప్రాబ్లీ 6 years తర్వాత మళ్ళీ ఇందులోనే విలన్గా మళ్ళీ వీళ్ళే రీఎంట్రీ ఇస్తున్నారు. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. ఒక చిన్న సినిమా లాగా స్టార్ట్ అయ్యి ప్రతిరోజు బడ్జెట్ పెంచుకుంటా, జనాలు పెంచుకుంటా, పర్ డే నియర్లీ 200 members వర్క్ చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి. సో ఇందులో నేను యాంటాగనిస్ట్గా చేస్తున్నాను. సో నేను హీరో చంద్ర కొట్టుకుంటూ ఉంటాం ఎప్పుడు చూసినా. సినిమా అంతా టీజర్లో చూశారు కాబట్టి. సో ఇందులో చేసిన ప్రతి వారికి, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్ గారికి, ప్రొడ్యూసర్స్ వెంకీ గారు, చందు గారు, మా చిన్ని గారు, వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వని కోరుకుంటూ, మీ అందరి నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మీరందరూ సపోర్ట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇట్స్ అ వెరీ స్మాల్ ఫిలిం బేసికలీ, బట్ అందరిలాగా మేము హార్డ్ వర్క్ చేసాము. సో ఇందులో యాటిట్యూడ్ స్టార్ తన సెకండ్ ఫిలిం చంద్రాది, తను ఖచ్చితంగా మంచి పేరు వస్తాను ఆశిస్తూ, మేఘ్నా, మా అందరు కూడా ఎవ్రీబడి, మురళి గారికి, మధునందన్ గారికి, అభయ్ ఇంకా రాలేదు, అందరికి మంచి పేరు వస్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బరాబర్ ప్రేమిస్తా ఈ ఫిలింకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకున్నందుకు మా డైరెక్టర్ సంపత్ గారికి, అలానే మా ప్రొడ్యూసర్స్ చిన్ని గారు, చందు గారు అండ్ వెంకట్ గారికి,
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. చాలా రోజుల తర్వాత ఒక విలేజ్ నేపథ్యంలో ఒక ఫ్రెష్ కాన్సెప్ట్, అంటే ఎవరు టచ్ చేయని ఒక కాన్సెప్ట్ తీసుకుని దాన్ని అంతే బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి ఆ కథకి ఒక మంచి లీడ్ పేరు చంద్రహాస్ అండ్ మేఘ్నా. వాళ్ళ కెమిస్ట్రీ కూడా మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది రేపొద్దున స్క్రీన్స్ మీద. సో ఇంత బాగా ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్కి ఒక 4 అద్భుతమైన పాటలు, అంతే ఛాలెంజింగ్గా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే ఒక సబ్జెక్ట్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అండ్ దీంట్లో ఫస్ట్ టైం యాక్చువల్గా చంద్రహాస్ నేను స్టూడియోలో కలిసినప్పుడు తన ఫస్ట్ ఫిలింలో ఒక సాంగ్ చూపించాడు. అండ్ ఆ డ్యాన్స్ చూసి నిజంగా నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. తను ఇంత టాలెంటెడ్ అనేది ఆల్రెడీ మీ అందరికి తెలుసు. సో ఈ ఫిలింలో కూడా నేను అది ఛాలెంజ్గా తీసుకుని తన డ్యాన్స్కి ఎప్పుడైనా అంత బాగా డ్యాన్స్ చేసే హీరో వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి డిలైట్. సో ఇక్కడ కూడా ఒక 2 సాంగ్స్ చేసాము. ఒక రగ్గెడ్గా చేసాము, ఒక మాస్ సాంగ్ చేసాం, తెలంగాణ మాస్ ప్యూర్ తెలంగాణ మాస్ సాంగ్. సో దానికి కూడా అంతే ఈక్వల్ ఛాలెంజింగ్గా తీసుకుని చేశారు అందరూ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎప్పుడు ఈ సాంగ్స్ మీ అందరి ముందు వస్తాయో, ఎప్పుడు మీ అందరి ప్లేలిస్ట్లోకి ఈ సాంగ్స్ ఎప్పుడు వెళ్తాయని నేను వెయిట్ చేస్తున్నాను. మరిన్ని విశేషాలు నేను నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఇంతకుముందు ఇష్టంగా నాకు మూవీ చేశాను, తర్వాత ఏక్ అని ఒకటి చేశాను. ఇష్టంగా మూవీ చేసినప్పుడు కొత్త ఆర్టిస్టులు, నేను కొత్త వాడిని, పెద్దగా దానికి ఆదరణ మేము అనుకున్నంత రాలేదు. తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న కాన్సెప్ట్లో ఒక కథ, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ చేద్దామని ఫస్ట్ కథ రాసుకొని ఆ కథకు ఎవరు హీరో అయితే బాగుంటుందని వెతుకుతున్న క్రమంలో ఒక చంద్రహాస్ గారు కలిశారు నాకు. అతను ఇప్పుడు ఈ సినిమాని చాలా పెద్దగా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సినిమాగా అయింది ఇప్పుడు ఇది. సో ఈ కథ విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా మిగతా విషయాలు వెరీ సూన్ విల్ అప్డేట్. సాంగ్స్ కానీ ట్రైలర్ మూవీ వస్తాయి, అందరికీ నచ్చుతానికి కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇలా అందరూ ముందు నించొని మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా మొదటి ఫిల్మ్ అండ్ ఇలా తెలుగు ఇండస్ట్రీ నా జర్నీ స్టార్ట్ చేద్దాం చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండ్ ఇందులో మై హార్డ్ వర్క్ చాలా ఉంది. వీ ప్రామిస్ టు మేక్ యూ ఫాల్ ఇన్ లవ్ అండ్ టు ఎంటర్టైన్ యూ. మీ అందరి హృదయంలో ఒక చిన్న చోటు దొరుకుతుంది అని నమ్మకం నాకుందండి. థ్యాంక్ యూ. ఆ ఫిల్మ్ అండ్ వాచ్ ఆ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గీత గారు. స్వామిశరణం, అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. రామ్నగర్ బన్నీ చాలా ఎలా అయితే అనుకున్నామో అలా రీచ్ వెళ్ళింది. రీచ్ కోసమే చేశాను ఆ సినిమా. సో దానికి హ్యాపీ. అండ్ ఇమీడియట్గా మళ్ళా నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో నా కెరియర్ టైం లైన్లో ఇట్లా నెక్స్ట్ ఇమీడియట్గా ఒకటి రావాలనుకున్నాను. అండ్ అలానే జరుగుతుంది దేవుడు ఆశీస్సులతో. సో దానికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు బరాబర్ ప్రేమిస్తా మై సెకండ్ ఫిలిం టీజర్ లాంచ్ అయినందుకు వివి వినాయక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల మీదుగా టీజర్ లాంచ్ అయినందుకు వీఆర్ ఆల్ అవర్ టీమ్, ఫుల్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ ఈ సినిమాకి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయిన్ థ్యాంక్స్ శేఖర్ అన్న. ఈ స్వామి నన్ను నేను బ్లాక్ డాగ్ అనే ఒక సినిమా చేస్తున్నప్పుడు, అందులో కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు ఈ టీంతో ఆయనకు పరిచయం ఉండింది. అప్పుడు నేనే చేయాలని ఆయన పట్టుపట్టి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు మా టీంకి. సో అప్పుడు డైరెక్టర్ స్వామికి వాళ్ళందరూ కూడా చాలా అప్పటికి నేను ఇంకా యాటిట్యూడ్ స్టార్ కాదు, ట్రోల్ అవ్వలేదు, అసలు ఏమీ రాలేదన్నమాట. జస్ట్ ఫ్రమ్ వాచింగ్ మై బ్లాక్ డాగ్ వైట్ చిక్ అనే సినిమా టీజర్ చూసి దే పుట్ మీ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. చాలా థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ ఇన్ మీ, మై ప్రొడ్యూసర్స్ చిన్ని గారు, చందు గారు అండ్ వెంకీ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ మై డైరెక్టర్ బ్రదర్ స్వామిశరణం. స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి. చాలా బాగా తీశారు, క్లారిటీగా తీశారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిలిం. మీరు టీజర్ ఈరోజు చూసినట్లయితే అందరూ వన్స్ మోర్ అని ఇమీడియట్గా అరిచారు. ఇందులో సాంగ్స్ అసలు నెక్స్ట్ ఇది మా టీం అంతా ఒక ఎత్తు అయితే, మళ్ళీ ధ్రువన్ బ్రదర్ మ్యూజిక్తో అసలు యూ విల్ 100% క్రియేట్ అ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ వెరీ సూన్ స్వామి. చాలా బాగా చేశారు. అండ్ మై కో యాక్టర్ మేఘనా స్వామి, సంవత్సరం మీరు చాలా బాగా చేశారు స్వామి. షీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నాకు యాంటాగనిస్ట్గా చేసిన అర్జున్ బ్రదర్, యు రాక్డ్. నా ఎదురుగా ఎవరు నన్ను కొడుతుంటే నాకు
పర్లేదు అనిపిస్తుంది అన్నట్టుగానే ఉన్నారు మీరు. చాలా సెట్ అయింది మన ఇద్దరిది కాంబినేషన్. నాకు స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు అనిపించింది. యా, ఇప్పుడు టీజర్ ఈవెంట్కి ఐ థింక్ ఐ కవర్డ్. నెక్స్ట్ ఈవెంట్కి ఇంకా అనుకున్నవన్నీ మాట్లాడతాను. టీజర్ 100% చాలా వైరల్ రీచ్ వెళ్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అండ్ నెక్స్ట్ రాబోయే సాంగ్స్ అన్నీ కూడా అలా వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్. బరాబర్ ప్రేమిస్తా కమింగ్ సూన్. థ్యాంక్ యూ స్వామి ఏ శరణమయ్యప్ప. మీకు బాగా రీచ్ అయిందన్నారు, మీకు సాటిస్ఫాక్షన్ అయిందన్నారు, కానీ నాన్నగారికి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఏంటి, ఎందుకని? చెక్ లేదు స్వామి, మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కోసం అయితే మేము తీయలేదు ఆ సినిమా. లిటరల్గా మేము మనీ కోసం తీయలేదు. మేము ఒక గోల్ పెట్టుకున్నాము. ఇట్స్ ఎ లాంగ్ రన్ కెరియర్ ప్లే అనమాట. సో దానికి తగ్గట్టుగా we got immense love and PR, and especially people are like waiting for the OTT release, which is coming very soon in Jan of 2025. And తర్వాత రిలీజ్ తర్వాత బిజినెస్లో కూడా మాకు చాలా అంతా సెట్ అయిపోయింది స్వామి, కమర్షియల్గా కూడా. సో హీఈస్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ నౌ. యా, ఓటీటీ రిలీజ్ అయింది అది ఇప్పుడు 2025లో వస్తుంది స్వామి, జనవరిలో. హలో. అండ్ యాక్చువల్గా ఇంకో మల్టిపుల్ ఓటీటీ అనుకుంటున్నాము. అండ్ రైట్స్ అన్ని మాకే ఉన్నాయి ఫ్యూచర్లో కూడా. సో కెరియర్లో ఇంకా పెద్ద హిట్ అయితే మళ్ళీ దాన్ని చూద్దాం. వీ హ్యావ్ సమ్ ప్లాన్స్. సో రామ్నగర్ బన్యము దేవరాకి పోటీకి రిలీజ్ చేసావు ఆ టైంలో, మరి ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా ఎవరికి పోటీకి దింపుతున్నారు? పోటీ ఏం లేదు స్వామి, ఇప్పుడు ఎవరిది వాళ్ళే. మనం వి షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్ఫ్స్. అప్పుడు కూడా మేము దేవరాతో రాలేదు స్వామి, దేవరా రిలీజ్ అయిన 1 week తర్వాత వచ్చాము. అంతే స్వామి. ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు మరి? రిలీజ్ డేలో పెద్ద స్టార్స్ ఏమైనా సినిమాలు వస్తున్నట్టు ఉంటాయి కదా. ఐ విల్ లీవ్ ఇట్ అప్ టు మై ప్రొడ్యూసర్స్, వాళ్ళకే తెలుసు, నాకే తెలియదు స్వామి. నేను నా జాబ్ యాక్టింగ్ వరకు నేను కాన్సన్ట్రేట్ చేసి ఐ హోప్ ఐ విల్ గివ్ మై బెస్ట్ ఫర్ మై డైరెక్టర్ అండ్ మై టీమ్. యా, బరాబర్ ప్రేమిస్తా మరి బరాబర్ హిట్ కొడుతుంది ఇది. హిట్ స్వామి, చాలా బాగుంటుంది. అంటే ఒక విలేజ్లో ఒక చిన్న సమస్య ఉంటుందండి, ఒక 2 వర్గాలు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో బ్యాక్డ్రాప్లో కథ జరుగుతూ ఉంటుంది. సో ఒక వైపు హీరో ఉంటాడు, ఇంకో వైపు హీరోయిన్ ఉంటుంది. సేమ్ అట్లనే రిమైనింగ్ టీం కూడా ఉంటారనమాట. సో వాళ్ళ మధ్యలో గొడవలు, తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ ఏంటనేది మన స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. సార్, మీరు ఒక మంచి ఎగ్జిబిటర్, ఇప్పుడు ప్రొడక్షన్లోకి రావాలని ఎందుకు అనిపించింది? బేసికలీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను 15 years. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా కూడా. జయంతి పరంజీ గారి మూవీ తీన్మార్ చేశాను. దాని ముందు పరచూరు మురళి గారిది ఆంధ్రుడు, పెద్దబాబు, రెచ్చిపో ఆ సినిమాలకు కూడా ఏడీగా వర్క్ చేశాను. సో నేను ఓన్గా డైరెక్ట్ చేద్దాం అనుకునే టైంలో మా ఫ్రెండ్ సంపత్, ఇద్దరం కోలీగ్స్, రెచ్చిపో సినిమాకి. సో కథ చెప్పాడు, నాకు బాగా నచ్చింది. కంపల్సరీ ఇది మనం కలిసి చేద్దాం, ఎందుకంటే కథ మీద నాకు కాన్ఫిడెన్స్ అనిపించింది. కథ బాగుంది, దానికి తగ్గట్టుగానే యంగ్ కావాలి, ఇద్దరు యూత్లో ఉండాలి. సో దాని గురించి చంద్ర చాలా న్యాయం చేశాడు పాత్రకి మాత్రం. ఎందుకంటే ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నారు ఇద్దరు, చంద్ర కానీ మేఘనా కానీ. ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది రామ్నగర్ బన్నీ. మీరు అనుకున్న సక్సెస్ రేట్ అయితే వచ్చింది. టైటిల్స్ కూడా చాలా క్యాచీగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ సెలెక్షన్ ఎవరిది టైటిల్ సెలెక్షన్? అయ్యప్ప స్వామిది స్వామి. అది దేవుడు అలా అయిపోతుంది. నేను ఎప్పుడు వాటిలో వేలు పెట్టను. ఈ డైరెక్టర్ స్వామి వాళ్ళ థీమ్ అనుకొని బరాబర్ ప్రేమిస్తా అని పెట్టారు. అండ్ అసలు విన్న వాళ్ళందరూ మీరు అన్నట్లే అందరికీ బాగా నచ్చుతుంది. చాలా క్యాచీ టైటిల్ అంటున్నారు. ఫస్ట్ దాట్ ఈస్ వాట్ దే టెల్లింగ్. అండ్ యా, అంతే స్వామి. ఓకే. అండ్ ఇది దసరాకి రావాల్సిన సినిమా అనుకుంటా కదా, కాస్త లేట్ అయింది అంటే ఆ సినిమా కంటే ముందే. అప్పుడు నాకు నేనే పోటీ అవుతానని వాళ్ళకి ఐడియా లేకుండే, దసరాకి నా సినిమా వచ్చింది. సో అందుకే స్వామి. యా, యాక్చువల్గా చంద్రహాస్ అంటే కొంచెం వైరల్గా కావచ్చు, ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న నేమ్ అని చెప్పాలి. సో చంద్రహాస్తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? I understand Telugu. I'm trying to learn how to speak it. The first day I met him, actually, he told me, you are going to Google me and find lots of videos on me, but I am not like that. And I think he proved himself right. He's been nothing but nice and kind, and I had a really good experience working with him. చంద్రహాస్ గారు, మీరు మీకు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ప్రతిదీ యాక్షన్ సీక్వెన్స్తోనే మీ టైటిల్స్ పడుతున్నాయి కదా, సో ఎందుకని మీరే చెప్తున్నారా నాకు అలాగే కావాలి అని? అసలు ఈ స్టోరీ వాళ్ళు అనుకున్నప్పుడు నాకు అసలు యాటిట్యూడ్ సరే లేదు.
అది నేను చేసిన మూవీస్ అన్నీ ఇప్పటి వరకు బిఫోర్ ద నేమ్, నేను ఇప్పుడు నేమ్ వచ్చిన తర్వాత నేను యాక్సెప్ట్ చేయాలంటే నాకు టెన్షన్గా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పటివరకు ఇంకా నేను అగ్రీ చేయలేదు. వి ఆల్రెడీ డిడ్ దిస్. నాకు రామ్నగర్ బన్నీ అప్పుడే మాది షూటింగ్ అయిపోయింది సినిమా ఆల్రెడీ. సో అలా నేను నాది ఏమి ఉండదు. సో అండ్ ఎవరికన్నా రిటర్న్ పే చేస్తానని చెప్పారు కదా, అవును. బాగాలేదు అని చెప్తే అలా ఏమైనా కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చాయా రామ్నగర్ బన్నీ? టోటల్ 1 వీక్ నేను ఒక ఇద్దరు నా ఫ్రెండ్స్ టీమ్ లాగా పెట్టుకొని ఐ టోల్డ్ దెమ్ టు చెక్ ఆల్ ద మెసేజెస్ ఫర్ మీ. ఆ వీక్ మొత్తం నాకు ఎవరైతే జెన్యున్గా లైక్ నాట్ ఉత్తిగా ప్రాంక్ లాగా కాకుండా సీరియస్గా దే వాచ్డ్ ఇట్ విత్ ప్రూఫ్, నేను చెప్పినట్లుగా స్టేజ్ మీద 3 కండిషన్స్ పెట్టినట్టు అవి ఫాలో అయి పెట్టిన వాళ్ళందరికీ 1 వీక్ మొత్తం నేను చేశాను స్వామి. బట్ ఇట్ వాస్ వెరీ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్. నిజంగా చూసిన వాళ్ళు అయితే నాకు 20-30 మందికి చేశానేమో అంతే, దానికి మించి నాకు రాలేదు. అయితే రిటర్న్ పే చేశారు? చేశాను స్వామి 20-30 మందికి. అంటే వాట్ ఎవర్ దేర్ రీజన్ మేబీ, ఇఫ్ దేర్ షోకి వెళ్ళాను వాళ్ళకి నిజంగా చెప్పబుద్ధి అయిందంటే నేను ఇచ్చిన మాటే కాబట్టి నేను నా మాట మీద తెలిసిన స్వామి. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. మీకు ఫస్ట్ మూవీ టైంలో చాలా ట్రోల్స్ వచ్చాయి, మీరు వాటిని ఎలా తీసుకున్నారు? అవి నేను ఇంకా వీ హ్యావ్ టు బీ పాజిటివ్ స్వామి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్న అందరి స్వాములకి అందరికీ అలాగే వస్తుంది ఎంతో కొంత, బికాజ్ వీఆర్ ఇన్ ద లైమ్ లైట్ కదా. సో అలాగా నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చేటోళ్ళు కూడా ఉంటారు. సో మనం నచ్చేటోళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ నచ్చింది మనకి తప్పు, దానికి ఎంత బాధపడతామో దీనికి అంత సంతోషపడితే బ్యాలెన్స్ అయిపోద్ది స్వామి. ఫస్ట్ మూవీతో ఈ మూవీకి ఏమైనా కంపారిజన్ ఉంది? అస్సలు ఉండదు స్వామి. అది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. సో అది కూడా నాకు మంచిగా కుదిరింది, దేవుడి దయ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి, హాయ్. కంగ్రాచులేషన్స్, అంటే టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ బరాబర్ ప్రేమిస్తావా క్యాచీ టైటిల్, బట్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే స్టార్ హీరోస్ ఎవరైతే ఉంటారో సినిమాలు చేసిన తర్వాత రిలీజ్కి ముందు కావచ్చు లేకపోతే ఇలా ప్రమోషన్స్ టైంలో మాల వేసుకుంటారు. సో మీరు మాల వేసుకుంది దేనికోసం వేసుకున్నారు? వాళ్ళని ఏమైనా ఫాలో అవుతున్నారా ఆర్ ఎల్స్ ఇట్స్ జస్ట్ మీ పర్సనల్? దిస్ ఈజ్ యాక్చువల్లీ మై 4th టైం స్వామి. నేను ఎవ్రీ ఇయర్ వేసుకుంటాను. ఇయర్ కొంచెం లేట్ అవ్వడం రీజన్ ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను అది ఒక రీజన్ ఉండింది. ఆ రీజన్ గురించి నేను కొంచెం ఇప్పుడు డిసెంబర్లో వేసుకోవాల్సి వచ్చింది. బట్ నేను మా ఇంట్లో స్వామి అయితే 18 yearsగా వేసుకుంటున్నారు స్వామి. సో అలా నాకు వచ్చింది అంతే అనమాట. యాక్చువల్లీ 2016 నుంచి ఒక 3 సినిమాలు చేశానండి యాజ్ సోలో హీరో. తర్వాత ఇంకో 2 చేశాను, అది రిలీజ్కి రాలేదు. సో ఐ అండర్స్టూడ్ ఇది చాలా టఫ్గా ఉంది, నా టైం అయిపోతుంది చాలా, అంటే 1 year ఒక సినిమా అయిపోతుంది. సో ఇక చాలా సినిమాలు చేయాలని, ప్లస్ ఇది మా ఓన్ బ్యానర్ లాగానే, అంటే వీళ్ళ ఫస్ట్ బ్యానర్లో ఫస్ట్ హీరో నేనే. సో సంపత్ గారు చెప్పడం స్టోరీ బాగుంది అండ్ సో చేశాను. అందుకే స్టోరీని బట్టి చేస్తున్నారా లేకపోతే లేట్ అయిపోతుంది అని చెప్పి అంటాగనిస్ట్ చేస్తారా? ఫ్రాంక్ రెండు అండి. దట్స్ ట్రూ, బికాజ్ ఒక్కొక్క సినిమాకి 1.5 year అయిపోతుంది. లాస్ట్ 5 yearsలో 2 సినిమాలు చేశాను, అది ఇంకా రిలీజ్కి రాలేదు. సో ఇట్స్ బెటర్, ఫాస్ట్గా చేయటం బెటర్ అని. సరే ఇంకో 4-5 years తర్వాత హీరో అవ్వచ్చు ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఓకే డన్. సంపత్ గారు హాయ్ అండి. సో లవ్ స్టోరీస్ వస్తూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఆ లవ్ స్టోరీ, బట్ వాట్ ఈస్ ద యూనిక్నెస్? ఏం యూనిక్నెస్ ఉందని లైక్ థియేటర్స్కి జనాలు వచ్చి చూడాలి? సో మీకు టీజర్ చూస్తే ఏమనిపించిందండి? మామూలుగా జనరల్గా అయితే ఓకే, ఒక ఊర్లో 2 groups ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. సో ఆ గొడవకు ఒక రీజన్ ఉంటుంది. అండ్ అంటే నాకు అనిపించింది కదా నేను చెప్తున్నాను, ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తాడో పటాయిస్తాడో సంథింగ్, వీళ్ళిద్దరూ ప్రేమ సక్సెస్ అవ్వడానికి అని చెప్పి గొడవ జరుగుతుంది. సో మేబీ దిస్ ఇస్ ద లైన్ అయి ఉండొచ్చు. టీజర్ చూసి నాకు అర్థమైంది. సో యాజ్ అన్ ఆడియన్గా అందరికీ అదే అర్థమవుతుంది. బట్ వాట్ ఈస్ ద న్యూ పాయింట్? ఏం పాయింట్ ఉంటుందని జనాలు థియేటర్స్కి వచ్చి చూడాలి? లవ్ స్టోరీ తీసుకుంటే ఏదైనా అబ్బాయి అమ్మాయి లవ్ చేయడం అన్నది కామన్, బట్ ద వే ఎక్కడ వాళ్ళ లవ్ స్టార్ట్ అవుతుంది, ఏ పాయింట్ ఆఫ్ వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఏం ఫేస్ చేస్తారు, దెన్ అలా ఎలా వాళ్ళు లవ్ సక్సెస్ చేసుకున్నారు అనేది బేసిక్గా దీంట్లో డిస్కస్ చేసామండి. అది కొత్తగా ఉంటుంది, మీరు రెగ్యులర్గా చూసినట్టుగా అయితే డెఫినెట్గా ఉండదు. యాక్చువల్గా నేను 2014 నుంచే మ్యూజిక్ చేస్తున్నానండి. సో అప్పుడు సింగర్గా మీ అందరికీ రఘురామ్ అని తెలుసు. సో ఆల్మోస్ట్ 2020లో సోలో బ్రతికి సో బెటర్లో నో పెళ్ళి హే నేనేనా అని సాంగ్స్తో లిరిసిస్ట్గా కూడా సక్సెస్ వచ్చింది. సో అక్కడి నుంచి హంగ్రీ చీట్ అదాకా నా ప్రస్థానం అందరికి తెలిసింది. సో ఇప్పుడు ఏంటంటే అది కన్ఫ్యూజన్ అయిపోతున్నాను, లిరిసిస్ట్ టర్న్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటారు నన్ను. బట్ యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చాను. బట్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చి మైల్స్ ఆఫ్ లవ్ అనే ఫిలిం దగ్గర తెలియదు అనే సాంగ్
హిట్ అయ్యేదాకా నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను తెలియదు ఎవరికి. సో ఆ ఫిలింకి ఆర్ఆర్ ధ్రువన్ అని నన్ను నేను రీడిస్కవర్ చేసుకుని పెట్టాను. అక్కడి నుంచి ఇప్పుడు 10 ఫిలిమ్స్ చేశాను అనమాట. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మ్యాగ్నామ్ ఛాన్స్ ఇన్ బరాబర్ ప్రేమిస్తా అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మన చంద్రహాస అంటే ఏం చెప్తా? I actually was called in for a meeting, and I am very grateful to Chinni sir for giving me the opportunity, because I went in for the meeting and he asked me to do a scene that was, like in every audition, and he said, I see something in you. I think you fit my character really well, and I think you will look really good with Chandra. So next thing I know, I was flying down to Hyderabad to do a look test, and we started filming. So I think I was very lucky to get this opportunity, and now Hyderabad feels like home. And like I said, it was, I think me and Chandra have known each other for a year now. We have become good friends, and we have also fought a few times, but mainly I think we are good friends. So I think you'll see the chemistry in the film. అంటే చంద్రహాస్ గారిని తన రామ్ నగర్ బన్నీ మూవీ కంటే ముందు ఈ మూవీకి హీరోగా చూస్ చేసుకున్నారా, తర్వాత చూస్ చేసుకున్నారండి? యాక్చువల్గా రామ్నగర్ బన్ని ముందు స్టార్ట్ అవ్వకముందే చూస్ చేసుకున్నాం అండి. ఈ స్టోరీ డిమాండ్స్ అనమాట. ఒక 22 years కుర్రోడ్ కావాలని వెతుకుతున్న క్రమంలో చంద్రహాస్ని కలవడం, తనకు నెరేట్ చేయడం నచ్చింది. ఆ తర్వాత చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అయ్యాడు. అండ్ ఎందుకంటే రామ్ నగర్ బన్నీ కమర్షియల్గా అంత సక్సెస్ కాలేదు. సో ప్రొడ్యూసర్స్ మీకు ప్రెషరైజ్ చేయడం, అంటే ఈ మూవీ సక్సెస్ అవుతుందా అని ప్రెషరైజ్ కానీ ఏమైనా అలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? లేదండి, వాళ్ళు బిగినింగ్ నుంచి స్టోరీ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ చంద్రహాస్ మీద కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము చూజ్ చేసుకున్న కథకి తను 100% న్యాయం చేస్తాడనే కాన్ఫిడెంట్ బిగినింగ్ నుంచి ఉంది, స్టిల్ ఇప్పటికీ ఉంది. ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఇట్ ఫీల్స్ లైక్ రోమియో జూలియట్ స్టోరీలా ఉంది. 2 ఆపోజిట్ సైడ్స్ నుంచి పేర్ వచ్చి దే స్ట్రగుల్ అలాట్. సో ఈజ్ దట్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? నో అండి, ఇట్స్ ఎ ఫ్రెష్ స్టోరీ గివెన్ బై తిరుపతి, ఎంఏ తిరుపతి గారు స్టోరీ ఇచ్చారు, స్క్రీన్ ప్లే కూడా. సో ఇద్దరం కలిసి చేసాం స్క్రీన్ ప్లే. ఇది దాని నుంచి ఇన్స్పిరేషన్ ఏం కాదండి. ఓకే. అండ్ చంద్రహాస్ గారు, సో మీ జర్నీ చూస్తే యూ వాంటెడ్ టు బీకమ్ లైక్ ఫుల్ ఆన్ కమర్షియల్ హీరో లాగా అవ్వాలని చూసినట్టుంది. ఈజ్ దట్ రైట్? రవితేజ గారు లాగా బిగ్ కమర్షియల్ హీరో అవ్వాలనుకుంటున్నారా? రవితేజ గారి పేరు తీయడం నాకు చాలా నచ్చింది, బికాజ్ హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాలా ఫేవరెట్ నాకు యాక్టర్ ఆయన. బట్ నేను అలా అనుకోలేదు స్వామి. నేను ఐ సీ మై కెరియర్ లైక్ డూయింగ్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చేయాలనే అనుకుంటాను నేను నా ఫిలిమ్స్ ఏవైతే నేను ఊహించుకున్న దాంట్లో. సో ఆ దారిలోనే నాకు ఇలాగా ఒకటి తర్వాత ఒకటి ప్రస్తుతానికి అయితే ఐఎమ్ వెరీ బిజీ. అలానే లైఫ్ లాంగ్ బిజీ ఉండాలని నేను కోరుకుంటున్నాను.